హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడే లేచిన అనమాట. టైం అయితే 1 అవుతుంది. సో ఇప్పుడు ఈరోజు అయితే నాకు నైట్ షిఫ్ట్ కాబట్టి ఇప్పుడు అంతా ఖాళీయే. సో ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఫ్రెష్ అప్ అయిపోయి మన బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని అనుకుంటున్నా. సో ఫ్రెష్ అప్ అయిపోదాం ఇప్పుడైతే. ఈరోజు వెదర్ అయితే చాలా మంచిగా ఉంది. బయట చాలా మంచిగా ప్లెజెంట్గా చల్లగా ఉంది. ఈరోజు ఎక్కడికైనా పోదాం అనుకుంటున్నా కానీ చూడాలి మళ్ళీ ఏమవుతుందో. ఎందుకంటే కొంచెం ఇంట్లో కూడా పనులు ఉన్నాయి, క్లీనింగ్, నాకు కూడా కొంచెం కాలేజ్ వర్క్ ఉంది, మనం చేద్దామంటే. సో చూద్దాం, ఒకవేళ బయటికి పోతే పోదాం, లేకపోతే ఏం లేదు, ఇక ఇంట్లోనే. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోదాం. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడైతే పెద్ద పని ఏం లేదు కాబట్టి కొంచెం మేము తిందాం. ఫస్ట్ తిని మళ్ళీ కాలేజ్ వర్క్ ఉందని చేసుకోవాలి, మర్చిపోయినా దాని గురించి. సో వెళ్ళిపోదాం కిచెన్లోకి అయితే. సో నేనైతే డైరెక్ట్ లంచ్ చేసేసిన అనమాట. సో లంచ్ చేసేసి వచ్చిన. సో ఏం పని లేదు ఇప్పుడు మనకి. కొద్దిసేపు ఏదన్నా మూవీ పెట్టుకొని చూద్దాం. సో డైరెక్ట్ ఈవినింగ్ కలుస్తాను మిమ్మల్ని. సో నేనైతే ఇప్పుడు పడుకొని లేచిన అనమాట. టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఇంకొక 11:20కి బస్సు ఉంది. ఇక దబ్బున రైస్ పెట్టేసి మనం ఫ్రెష్ అప్ అయిపోవడానికి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నాం మనం. సో ఇంట్లో అయితే 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ పెడతాము. అండ్ కొన్ని మిగిలితే మార్నింగ్ ఎవరైనా పొదుపు షిఫ్ట్కి వెళ్ళేటోళ్ళు అయితే తింటారు. ఇప్పుడు దబ్బున దీన్ని వాష్ చేసి పెట్టేసి మనం కూడా రెడీ అయిపోదాం. అన్న వాళ్ళకైతే రైస్ పెట్టేసిన. సో కొంచెం రైస్ ఉంది ఆఫ్టర్నూన్. నేనైతే దాంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటున్నాను. సో వాళ్ళకి ఏంటంటే వచ్చినాక రైస్ ఉంటుంది కాబట్టి ఏదైనా కర్రీ చేసుకొని తినేస్తారు. నేనైతే ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోగానే రెడీ అయిపోయి తినేసి వెళ్ళిపోవాలి. సో దబ్బని చేసేసుకుంటా. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వచ్చింది. సో ఇక స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిపోయినాక తినేద్దాం. సో ఇప్పుడైతే స్నానం అయితే చేసుకొని వచ్చిన, డ్రెస్ వేసుకొని రెడీ అయిపోవాలి. జాకెట్, టీషర్ట్, ప్యాంట్. సో దబ్బున రెడీ అయిపోదాం. సో మనమైతే రెడీ అయిపోయాను. మన రెగ్యులర్ అవుట్ఫిట్ బ్లాక్ అండ్ బ్లాక్. ఇక సో వెళ్ళి తినేసి వెళ్ళిపోవాలి. టైం అయితే 10 అవుతుంది. సో తినేద్దాం. తినడం అయితే అయిపోయింది ఇప్పుడైతే. సో రూమ్కి వెళ్ళి షూస్ వేసుకొని జాకెట్ వేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. టైం కూడా అయిపోయింది. సో దబ్బున షూస్ వేసుకొని రెడీ అయిపోయింది. సో నేనైతే మొత్తం రెడీ అయిపోయాను. జాకెట్ కూడా వేసుకున్నా, షూస్ కూడా వేసుకున్నా. ఇక స్టార్ట్ అయిపోదాం. బయట అయితే వర్షం పడుతుంది. చూడాలి ఎట్లా పోతానేమో. బస్ స్టాప్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోదాం ఇక. సో వెళ్ళిపోదాం ఇక కిందకి. నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఫుల్ చల్లగా ఉంది.
నాకు తెలుసు క్లారిటీ వస్తలేదు నా వీడియో, కానీ వెళ్ళిపోదాం. లైటింగ్ సరిగ్గా లేదన్నమాట అందుకే. సో నేనైతే స్టాప్కి వచ్చేసిన. బస్ అయితే ఇంకొక 2 minutesలో ఉంది. కరెక్ట్ టైంకి వచ్చేసిన. బస్ రాగానే వెళ్ళిపోవాలి. ఇక స్టోర్కి వెళ్ళానంటే ఫోన్ వాడడం కుదరదు. సో డైరెక్ట్ షిఫ్ట్ అయిపోయినాక కలుస్తుంది మిమ్మల్ని. బాయ్. సో షిఫ్ట్ అయితే అయిపోయింది గ్యాస్. టైం వచ్చేసి 6:30 అవుతుంది. 1/2 hour ఎక్కువనే అయింది రోజు. క్లోజింగ్ లేట్ అయింది. సో ఇప్పుడైతే బస్ స్టాప్కి వెళ్తున్నా బస్ కోసం. 10 minutes చూపిస్తుంది. 10 minutes నించోవాలి సలీలా. సో బస్ ఎక్కి బస్ అయితే ఎక్కేసిన. హార్డ్లీ ఇంకొక 10 minutes అనమాట ఇంటికి వెళ్ళి. సో వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి మనది నా ఫస్ట్ ఆకలి అవుతుంది. సో బస్ అయితే దిగేసిన. ఇంటికి వెళ్ళాలి ఇక నడుచుకుంటా. 5 minutes వాకింగ్. సో డైలీ వాకింగ్ అయితే మంచిగా అలవాటు అయిపోయింది. నాకైతే ఇంట్లో ఉన్నప్పుడైతే ఎడిపోయిన బండి తీసుకొని పోతుండే. సో ఇక్కడికి వచ్చినాక మంచిగా వాకింగ్ అయితే అలవాటు అయింది. వెళ్ళిపోదాం డబ్బు ఇంటికి. సో ఇంటికి అయితే వచ్చేసిన. ఫస్ట్ షూస్ ఇప్పి డ్రెస్సింగ్ చేసుకోవాలి. సో డ్రెస్సింగ్ చేసుకున్నాక కలుస్తా. సో తినేసిన అనమాట ఇప్పుడే. ఇక పడుకోవడమే మనకి. మళ్ళీ ఈవినింగ్ 6కి ఉంది. సో 6 వరకు అయితే మనకి ఏం పర్లేదు, రెస్ట్ తీసుకోవచ్చు. కాలేజ్ కూడా ఏం లేదు. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.